మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం సార్. కానీ నిన్న చూసింటే మ్యాచ్ కొంతమంది గెలిచారు అని అనుకున్నారు సార్. దాన్ని మేము అనుకున్నాము గెలుస్తారు, బాగా ఆడుతున్నారు గదా! నిన్న సెమీ ఫైనల్స్‌లో గూడా జెమీమా గూడా చాలా బాగా ఆడారు వాళ్ళు గూడా. అందుకని మేము చాలా నమ్మకంతో ఉన్నాము. నిన్న వాళ్ళు చాలా బాగా ఆడి మంచి పేరు తెచ్చిపెట్టారు వరల్డ్ కప్ గెలుచుకొని. అసలు గర్ల్స్ ఇంత బాగా ఆడతారు, వరల్డ్ కప్ గెలుస్తారని అసలు ఎవరు అనుకోలేదు సార్. అందుకు వాళ్ళు అలాగనే కప్పు కొట్టారు. అందుకు మేము చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మై నేమ్ ఈస్ శ్రీవల్లి. ఐ యామ్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్. లాస్ట్ ఇయర్ నేను స్టేట్ ప్రాబిల్స్ ఆడాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిన్న మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే దే ప్రూవ్డ్ ఫస్ట్ టైం వరల్డ్ కప్ తెచ్చారు. సో ఇండియా టీమ్‌కి వాళ్ళ హార్డ్ వర్క్ వల్లనే వరల్డ్ కప్ వచ్చింది. సెమీఫైనల్స్ కూడా గెలుస్తారో లేదో ఎవరికీ నమ్మకం లేకుండా ఉండే. సో దే ప్రూవ్డ్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ ఎఫర్ట్స్ వల్లనే వాళ్ళు ఇప్పుడు మనకి వరల్డ్ కప్ ఇచ్చారు ఫస్ట్ టైం. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా ఫైనల్స్‌కి రావడం. ఎప్పుడు వరకు జరగలే. ఎప్పుడైనా ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండే వచ్చేది. సో మనము ఇప్పుడు ఈక్వల్ టు ద మెన్స్ టీమ్ అంటారు ఇప్పుడు ఉమెన్స్‌ని కూడా. సో ఇప్పుడు మనం స్పెషల్‌గా చెప్పుకోవాలంటే శ్రీచరి అనే అక్క. తను మన కడప డిస్ట్రిక్ట్ నుంచి ఆడుతూ ఉండే 5 ఇయర్స్ నుంచి స్టేట్. తను అసలు ఎక్కడ ఆగలే. స్టేట్ తర్వాత ఎన్‌సీఏ తర్వాత ఏపీఎల్ ప్రతి మ్యాచ్‌లో వికెట్స్ తీసుకుంటా వెళ్ళింది. తర్వాత డబ్ల్యూపీఎల్‌కి సెలెక్ట్ అయింది. ఇండియాకి సెలెక్ట్ చేశారు. మంచి వికెట్ టేకర్ అక్క. ఎవ్రీ మ్యాచ్ వికెట్ వస్తున్నాయి. అండ్ నిన్న చూస్తే షీ ఈజ్ ద ఫస్ట్ వికెట్. ఎల్బీ వచ్చింది మంచి బాల్ వేసి. అండ్ ఫీల్డింగ్ చూస్తే అమన్‌జోత్ అందరూ బాగా చేశారు. ఒక్క రన్ కూడా వేయకుండా స్టాప్ చేయడానికే ట్రై చేశారు. సో అమన్‌జోత్ క్యాచ్ అయితే సూపర్ ఉండే, మంచిగా పట్టింది. సో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్షిప్ అనేది సూపర్. అసలు ఎవరికి ఏ టైంలో బౌలింగ్ ఇవ్వాలో ఆ టైంలోనే ఇచ్చింది. అండ్ తను ఎమోషనల్స్ని చాలా మంచిగా చూపించింది విన్ అయ్యాక. సో చాలా ఆనందంగా ఉంది. మేము క్రికెట్ ఆడుతున్నాం. మా పేరెంట్స్ అంటున్నారు నిన్న నైట్, నేను కూడా నిన్న ఎప్పుడు చూస్తాను క్రికెట్ ఇట్లా టీవీలో అని. అండ్ మా పేరెంట్స్కి నేను చెప్పాలనుకుంటున్నాను, నేను ఖచ్చితంగా ఆడతాను. నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను. అండ్ మా కోచెస్ కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తారు, మంచిగా ప్రాక్టీస్ ఇప్పిస్తారు. సో నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా స్టేట్ ఆడతాను. సో అక్కలాగా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను ఇండియా టీమ్‌కి. నేను మంచిగా హార్డ్ వర్క్ చేసి మా పేరెంట్స్‌కి మంచి నేమ్ తెస్తానని చెప్తున్నాను. శ్రీచరణి అక్కతో అసలు ఫస్ట్ నేను డెబ్యూ చేశాను ఆ ఇయరే. సో నాకు 19లో వికెట్స్ పడ్డాక సీనియర్స్లో కూడా వేశారు నన్ను టీంలో. సో అక్క చెప్తూ ఉండే, నువ్వు లైన్ లెంత్ బాగా వేస్తున్నావు, మీడియం పేసర్. సో ఇంకా నువ్వు పేస్ పెంచాలి, మంచిగా ఉంది నీది. సో అక్క చాలా సపోర్ట్ చేస్తూ ఉండే. ఒక బాల్ పైన కూడా తను బ్యాకప్ ఇస్తూ చెప్తూ ఉంటే చాలా మంచి ఫీల్డింగ్ చేస్తుంది. అండ్ బ్యాటింగ్ కూడా చాలా బాగా ఆడుతుంది అక్క. సో ఇంకా అక్కకి బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు ఇండియాలో ఆడడానికి. వస్తే మాత్రం అది కూడా ప్రూవ్ చేస్తుంది. సో ఇండియాకి చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఫ్రమ్ కడప తెలుగు అమ్మాయి ఆడుతుందంటే. దిస్ ఈజ్ ఆల్ అంటే ఆంధ్ర క్రికెట్ నుంచే కాబట్టి ఆంధ్ర వాళ్ళకే మంచి నేమ్ ఉంటుంది. అక్క ఇంకా మమ్మల్ని కూడా సపోర్ట్ చేయాలి. మేము కూడా మంచిగా చేస్తాం. క్యాంప్స్ అన్నీ చేస్తే మేము కూడా అక్కలాగా అవుతామని మేము అందరికి చెప్తున్నాం. మై నేమ్ ఈజ్ హఫ్షియా. ఐఎమ్ ఫర్ కడప. ఈరోజు ఇండియా గెలిచడం అనేది చాలా ప్రౌడ్గా ఉంది. అందులో మన శ్రీచరణి అక్క ఉండడం అది ఇంకా ప్రౌడ్గా ఉంది. అందులో 2 ఇయర్స్ లాస్ అయ్యి ఫైనల్స్కి వచ్చి ఆ కష్టం, ఆ బాధని అట్లే పెట్టుకొని కసిగా ఈరోజు 2025లో కప్పు కొట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అందులో 52 రన్స్ ఉన్నిచ్చి మనం గెలిచడం అనేది ఇంకా ప్రౌడ్గా ఉంటుంది. హర్మన్ ప్రీత్ లాస్ట్లో క్యాచ్ పట్టింది, అది బాగా పట్టింది. ఇంకా దీప్తి కూడా బాగా బౌలింగ్ వేసింది, 5 వికెట్ ఆల్ తీసుకుంది. అలాగే శ్రీచరణి అక్క కూడా ఇంకా వికెట్స్ పడింటే బాగుండింది. అక్క కూడా మంచి స్పెల్ వేసింది. ముందంతా ఫైనల్స్లో మామూలుగా మ్యాచెస్లో బాగా పడ్డాయి, ఈసారి పడతాయి, మళ్ళీ పడాలని కూడా కోరుకుంటున్నాం. నెక్స్ట్ అక్కలాగా మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం టీమిండియాలో. సార్, ఐ యామ్ హరిణి. ఐ యామ్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్. అండ్ నిన్న జరిగిన ఫైనల్ ఇండియా గెలిచింది సార్. దీనికి మేము చాలా ప్రౌడ్ అవుతున్నాము. అందులో ఎందుకు చాలా ప్రౌడ్ అవుతున్నామంటే మన కడప డిస్ట్రిక్ట్ నుంచి ఒక అక్క ఆడింది.
శ్రీచరణి అక్క. తన అంతవరకు స్టేజ్కి ఎందుకు వెళ్ళిందంటే ఫస్ట్ చాలా హార్డ్ వర్క్ చేసింది. ఆ హార్డ్ వర్క్తో తనకి మ్యాచ్లో పర్ఫామ్ చేసింది. ఆ పర్ఫామ్ని తను కన్సిస్టెన్సీగా ప్రతి మ్యాచ్లో తీసుకెళ్తుంది కాబట్టి తనకి ఈ ఇండియా మ్యాచ్లో రిజల్ట్ వచ్చింది. తర్వాత ఆ రిజల్ట్ వల్ల తను తన గోల్ని చేరుకోగలిగింది సార్. లాస్ట్ మేము డిస్ట్రిక్ట్ మ్యాచెస్లో మాతో అక్క కలిసి చేసింది. తర్వాత ఎట్లా ఆడాలి, ఎట్లా చేయాలి, ఏ సిచ్యువేషన్లో మనం ఎలా చేయాలనేసి ప్రతి ఒక్కటి మాకు చెప్తూ ఉండేది అక్క. సో మేము చాలా వరకు చాలా మంది ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ అక్కని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అంత స్టేజ్కి వెళ్ళింది అక్క. ప్రతి మ్యాచ్లో ఫస్ట్ WPL ఆక్షన్లో DC కొన్నారు. తర్వాత 2 మ్యాచెస్ ఛాన్స్ ఇవ్వలేదు అక్కకి. ఇచ్చినట్టు తర్వాత 2 మ్యాచెస్ ఇచ్చిన దాంతో ఆ ఛాన్స్ అనేది ఆపర్చునిటీ అనేది మనకు ఒక్కసారి వస్తుంది. దాంట్లో మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మన రిజల్ట్ అనేది ఉంటుంది సార్. సో అక్క యూజ్ చేసుకున్న తర్వాత ఇండియాకి డెబ్యూ చేసింది ఫస్ట్ టైం ODI సిరీస్కి. తర్వాత దాంట్లో బాగా పర్ఫామ్ చేసింది కాబట్టి ప్రతి మ్యాచ్లో తనని ఉండనిచ్చారు. తర్వాత ఇప్పుడు ODI లాస్ట్ ఫైనల్కి కూడా అక్కని టీంలో పెట్టారు. లాస్ట్ టైం ప్రీవియస్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో తను ఫస్ట్ వికెట్ అక్క తీసింది. తర్వాత ఆ ఫైనల్ మ్యాచ్లో అక్క ఒక మంచి కీ రోల్ ప్లే చేసింది కాబట్టి ఇండియా ఫైనల్కి చేరుకోగలిగింది. తర్వాత దీప్తి శర్మ 5 వికెటాలు తీసింది. తర్వాత షఫాలి వర్మ అన్బిలీవబుల్ నాక్ సార్. ఐఎమ్ చైత్ర ఫ్రమ్ కడప. సో నేను డిస్ట్రిక్ట్స్ జోన్స్ ఆడాను. అండ్ లాస్ట్ ఇయర్ కూడా అక్క మాతో పర్ఫామ్ చేసింది. అక్క నేను కలిసి స్ట్రైకింగ్ కూడా చేసాము. సో అప్పుడు అక్క వచ్చేసి ఇలా ఆడాలి బాగా ఎంకరేజ్ చేసేది. మాతో ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తూ చెప్పేది బాగా ఆడాలి, బాగా ఆడితేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది అన్ని చెప్పేది. సో అక్క ఈరోజు హార్డ్ వర్క్ చేసిన ద్వారా నిన్న మ్యాచ్లో ప్రతి సెమీఫైనల్స్లో ఉండేది. కానీ బాగా కన్సిస్టెన్సీగా మ్యాచ్ బాగా పర్ఫామ్ చేయడం వల్ల నిన్న ఫైనల్స్లో కూడా టీం 11లో ఉన్నింది. సో అందుకు మేము బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ దెన్ అక్క బాగా ఆడేది, బాగా హార్డ్ వర్క్ చేసేది. నేను ఇండియాకి ఆడాలన్న గోల్ పెట్టుకొని ఆడేది. అండ్ నిన్న టీంలో కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఫీల్డింగ్ బాగా చేశారు, బ్యాటింగ్ బాగా ఆడారు, బౌలింగ్ కూడా బాగా చేశారు. సో అందుకు నిన్న మ్యాచ్ గెలిచారు. సో ప్రౌడ్ ఆఫ్ us. నమస్కారం అండి. మొదటగా మహిళా క్రికెట్ జట్టుకు హార్దిక శుభాకాంక్షలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని విధాలుగా మనము సౌకర్యాలు కల్పిస్తున్నాము. గ్రౌండ్లు అయితే ఏముంది, అకామిడేషన్ అయితే ఏముంది, ఆ టీంకి సంబంధించిన సపోర్టింగ్ స్టాఫ్ అయితే ఏముంది, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి, కడప డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి అన్ని విధాలుగా సహకారాలు అందుతున్నాయి. సో మేము చెప్పొచ్చేది ఏంటంటే ఈ బాలికలు బాలురులకు ఏమాత్రం తీసిపోరని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మీరు తల్లిదండ్రులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ రూట్ లెవెల్లో మీరు 14 సంవత్సరాల నుంచే మీరు ఆ లోపల నుంచే మీరు కనుక క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేస్తే ఉన్నత స్థాయి, ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ శ్రీచరణి మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి మనకు ముఖ్య ఎగ్జాంపుల్. సో ఇలాగా ప్రతి రాష్ట్రంలో వాళ్ళ సంబంధించిన ప్లేయర్స్ కూడా ముందుకు వచ్చారు. ఇంకా దయచేసి మీ పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు బాలికలందరినీ మీ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ ఏమైనా ఉంటే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు పంపిస్తే మీకు ఇక్కడ ఏమి మనకు ఫీజులు కానీ ఏమి కానీ ఉండదు. మనం ఫ్రీగానే మనం ప్రొవైడ్ చేస్తాము. నెట్స్ కానివ్వండి, క్రికెట్ మెటీరియల్ కానివ్వండి, అసోసియేషన్ తరపు నుంచి మనము ప్రొవైడ్ చేస్తాము. మీరు కనుక పంపిస్తే ఇంకా ఉన్నత స్థాయికి చేరుతారు. ఏమాత్రం మెన్స్కు తీసిపోరు బాలికలు అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇండియన్ ఉమెన్స్ టీమ్ కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా అవుతుంది. ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు, కానీ వచ్చింది. సో అది వచ్చిందంటే దానివల్ల హార్డ్ వర్క్ అంతా ఉమెన్స్ చేసిన హార్డ్ వర్క్, వాళ్ళ వెనకాల ఉన్న కోచెస్ కానీ ఏదైతే వాళ్ళ ఎక్కడి నుంచి ఏదైతే నేర్చుకుని వచ్చారో అదే చేశారు వాళ్ళు ఇంప్లిమెంట్. సో హ్యాపీ ఉంది. సో ఇలాగే నేనేం చెప్తున్నా అంటే ఇలాగే ప్రతి ఒక్క ఎవరైనా స్పోర్ట్స్లో అనేది ఎవరికే స్పోర్ట్స్లో ఉంటుంది అంటే స్పోర్ట్స్లో ఆడాలనేది కొన్ని సందర్భాల వల్ల వదిలేసి ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ పిల్లల ద్వారా మేము స్పోర్ట్స్లో కెరీర్లో ఒక స్టార్ట్ చేద్దామని పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. సో నేను చెప్పేది ఒకటే పేరెంట్స్కి, అమ్మాయిలు ఎవరైనా ఉంటారు సామాన్యంగా అమ్మాయిలు బయటకు అంటే స్పోర్ట్స్కి ఎవరు ఇది చేయరు, సపోర్ట్ చేయరు. ఎందుకులే అమ్మాయిలు చదువుకోవాలి కదా చదువుకోవాలని. బట్ స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకా CAYD తరపు నుంచి ఇక్కడైతే మీకు ప్రతి విషయాల్లో అంటే ఉమెన్స్ కోచ్ కూడా ఉన్నారు. మనకు ఉమెన్స్ కోచ్ కూడా సపరేట్ వాళ్ళకి ఉమెన్స్ కోచ్ ఉంటారు, ఫిట్నెస్గా ఉంటారు, ట్రైనర్గా ఉంటారు. అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటారు అనమాట. వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉన్నట్టుగా మేము కూడా చేస్తున్నాము. సో ప్రతి ఒక్క పేరెంట్స్కి ఒకటే విజ్ఞప్తి, వీలైనంత వరకు మీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఎవరైనా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి. సో స్పోర్ట్స్ని పంపించండి, విత్ ఎడ్యుకేషన్ కూడా అలాగే కంటిన్యూ చేయమనండి. సో బోత్ ఈక్వల్గా చేసినారంటే మీకు కొంచెం బెనిఫిట్ ఉంటాయి. ప్లస్ హెల్తీగా వాళ్ళు బాగుంటారు, మెంటల్లీ కూడా వాళ్ళు ఫిజికల్గా బాగుంటారు అనమాట. సో మెయిన్లీ ఇంకోటి ఏమంటే ఈ మొబైల్ ఫోన్స్లో కూడా కొంచెం దూరం ఉంటారు. ఎప్పుడైతే స్పోర్ట్స్లో వెళ్తారో సో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు స్పోర్ట్స్ మీద కొంచెం ఫోకస్ చేయగానే మొబైల్ ఫోన్ అనేది ఎక్కువ తీసుకోరు అనమాట. వెళ్తూ ఉంటారు, స్పోర్ట్స్ కెరీర్ ఫిట్నెస్ చేసుకోవాలా అదే టైడ్ అయిపోతారు వాళ్ళు. సో అలాగనే నేను ప్రతి ఒక్క పేరెంట్స్ కోరేది ఏమంటే వీళ్ళంతవరకు పంపించండి, స్పోర్ట్స్ పంపించండి. మీకు రిక్వైర్మెంట్ అందరూ ఉన్నారు, ఇక్కడ కోచెస్ ఉన్నారు, ఉమెన్స్ కోచెస్ ఉన్నారు, మీకు ట్రైనింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇక్కడ వైఎస్ఆర్ స్టేడియంలో జరుగుతుంటాయి, మున్సిపల్ గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి. సో అట్ ద ఏజ్ ఆఫ్ 7.5 నుంచి పంపించవచ్చు. అమ్మాయిని కూడా ఇబ్బంది లేదు, బాయ్స్ని కూడా అలా పంపించుకోవచ్చు. సో అందరూ ప్రోత్సహించి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.